మీరు మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జపాన్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్స్‌లో గ్రీన్ కలర్ లైట్‌కి బదులుగా బ్లూ కలర్ లైట్‌ని ఎందుకు వాడతారో మీకు తెలుసా? మన దేశంలో అయినా, ఏ దేశంలో అయినా గ్రీన్ కలర్ లైట్‌ని వాడతారు. గ్రీన్ కలర్ లైట్‌ని ఆన్ అయితే వెళ్ళమని అర్థం. కానీ జపాన్‌లో మాత్రం బ్లూ లైట్‌ని ఉంటుంది. దీనికి కారణం జపనీస్ లాంగ్వేజ్. జపనీస్ లాంగ్వేజ్‌లో గ్రీన్ అండ్ బ్లూ కలర్‌ని బ్లూ అని పిలుస్తారు. ఫస్ట్ అక్కడ గ్రీన్ కలర్ లైటే ఉండేది. కానీ వాళ్ళ లాంగ్వేజ్ బ్లూ అని పిలిచేవారు. సో, దానివల్ల జపాన్ గవర్నమెంట్ గ్రీన్ కలర్ లైట్‌ని బ్లూ కలర్ షేడ్ వచ్చేలా చేంజ్ చేశారు. అందువల్ల గ్రీన్ కలర్ లైట్‌కి బదులుగా బ్లూ కలర్ లైట్‌ని వాడుతున్నారు. న్యూస్ పేపర్ పైన లాస్ట్‌లో 4 కలర్స్ డాట్స్ ఉంటాయి. అవి ఎందుకుంటాయో మీకు తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. న్యూస్ పేపర్ చివరలో 4 రంగులు కనిపిస్తాయి. అవి ఎందుకు ప్రింట్ చేస్తారో ఎప్పుడైనా తెలుసుకోవాలనిపించిందా? ప్రతి పేజ్‌లో బ్లూ, పింక్, యెల్లో, బ్లాక్ కలర్స్ కనిపిస్తాయి. ఈ 4 రంగులు సీఎంవైకే అంటారు. ఇందులో ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క కలర్‌ని సూచిస్తుంది. సి అంటే సియాన్ నీలం కలర్, ఎం అంటే మెజాంట్ పింక్, వై అంటే యెల్లో, కే అంటే నలుపు కలర్‌లకు అద్దం. అలా వాటిని ప్రింట్ చేయడం వెనుక ఒక కారణం ఉంది. ప్రింట్ అయిన ప్రతి పేపర్‌ను ఓపెన్ చేసి సరిగ్గా ప్రింట్ అయిందా లేదా అని చూడలేరు. అందుకే పేపర్ చివరన సీఎంవైకే రంగులను ప్రింట్ చేస్తారు. ఒకవేళ ఈ 4 రంగులు సరిగ్గా ప్రింట్ కాకుండా బ్లర్ వస్తే వెంటనే కలర్ ప్లేట్స్‌ని సెట్ చేసి మళ్ళీ ప్రింటింగ్ స్టార్ట్ చేస్తారు.